Welcome to my channel. This is me Vitika. Again I'm back with a very special episode. ఇది నాకు చాలా ఇష్టమైన ఎపిసోడ్ అనమాట. ఎందుకంటే ఈ ఎపిసోడ్తో చాలా మెమరీస్ గుర్తొస్తాయి. బికాజ్ మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఆవకాయ వీడియోనే పెట్టాము. అండ్ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోద్ది ఎంత స్పెషల్ ఈ వీడియో అని. మీరు అడిగిన మోస్ట్ రిక్వెస్టెడ్ పర్సన్ రాబోతున్నారు అనమాట. బామ్మ చేతి పెసరావకాయ మామూలుగా ఉండదు. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. మా ఇంటి స్పెషల్ పెసరావకాయ పచ్చడి ఈరోజు పట్టబోతున్నాం అనమాట. అది కూడా చాలా కొంచెం క్వాంటిటీ, ఎందుకంటే పెసరపప్పు వేస్తాం కాబట్టి ఎక్కువ నిలవ ఉండకపోవచ్చు. దానికి చాలా నియమాలు ఉంటాయి. ఏ వంట కన్నా నియమాలు ఎక్కువ ఉంటాయా అంటే అది ఆవకాయకే అని చెప్పొచ్చు. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఫర్ టుడే బికాజ్ ఇట్స్ గోనా బి వెరీ స్పెషల్. అండ్ బామ్మ మన ఇంటికి రాబోతున్నారు. అండ్ బామ్మ వచ్చి నాకు చెప్తారనమాట ఏం చేయాలి ఏంటి అని. సో అలా మీకు కూడా నేను క్లారిటీగా ఒక రెసిపీ షేర్ చేయాలనుకున్నాను. ఈ సమ్మర్లో ఇలాంటి ఆవకాయలు పట్టుకుంటే చాలా బాగుంటుంది. సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఆవకాయ అనేది మా ఇంట్లో చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే మా అమ్మమ్మ గారు పచ్చళ్ళ బిజినెస్ చేసేవాళ్ళు అనమాట. ఆల్మోస్ట్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కేజీస్ మాగాయ ఆవకాయ ఇవన్నీ కూడా. కానీ ఆవిడ తర్వాత మా ఇంట్లో ఎవ్వరికి రాలేదు ఆ రెసిపీ ఎలా పెట్టాలి ఏంటి. మా అమ్మ వాళ్ళు తెలుసుకోలేదు. బికాస్ దే థాట్ ఇట్స్ రియలీ హార్డ్. ఆవకాయ అంటే అమ్మమ్మే పెట్టాలి అని చెప్పి తర్వాత నేను బామ్మని అడిగి అసలు బామ్మ ఆ రెసిపీ ఏంటి అన్నీ తెలుసుకుని బామ్మ వల్లనే నేను ఈ ఆవకాయలు పట్టడం స్టార్ట్ చేశాను. మనకి లైఫ్లో నేర్పిస్తారు కదా ఇట్లా ఏంటి ఇది కష్టం అది కష్టం, ఇది చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పి. అవన్నీ కాదు, మనకి పట్టుదల ఉంటే ఏదన్నా సాధించవచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. ఆవకాయ పెట్టడం మొదలుపెట్టిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. దట్ వీ కెన్ డూ ఎనీథింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పి. అండ్ దట్స్ హౌ షీ హెల్ప్ మీ టు పుట్ ఆవకాయ. ఇప్పుడు ఏంటి 100 కాయలు 200 కాయలు నేను కూడా ఆవకాయ పెట్టగలుగుతున్నాను. సో బామ్మ రాగానే మనం మొదలు పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకుంటే షీ విల్ కమ్ అండ్ షో అస్ హౌ టు మేక్ పెసరావకాయ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ బెస్టీస్. యే ఆవకాయ కావాల్సినవి అన్నీ తెచ్చి రెడీగా పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోద్ది అనమాట. ఆవకాయ పెట్టే ముందు మనకు అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది పేషెన్స్. బికాజ్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అంటే చిన్న పొరలు అన్నీ తీసుకుని అన్నీ రెడీగా పెట్టుకోవాలి కాబట్టి. కటింగ్ కూడా లాస్ట్ ఇయర్ వరకు మేము బయటే చేయించేవాళ్ళం. బట్ ఇప్పుడు మాకు ఒక టెక్నిక్ తెలిసింది. అలాగా వీఆర్ కటింగ్ అట్ హోమ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ పీపుల్. సో ఈసారి నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఇలాంటి నైఫ్స్ అయితే మనకి మ్యాంగో కటింగ్కి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ మా అమ్మ చెప్పడం ఏంటంటే ఆ కాయ నలిగిపోద్ది అలా కట్ చేయకూడదు అది ఇది అని చెప్పి. అలా ఏమి ఉండదు, కాన్సన్ట్రేట్ చేసి కట్ చేస్తే బాగానే వచ్చాయి. లాస్ట్ 10 days బ్యాక్ మేము 100 కాయలు పచ్చడి పట్టాము. అప్పుడు 100 కాయలు దీంతోనే కట్ చేసామన్నమాట. సో ఆ కాన్ఫిడెన్స్ తోటే ఈరోజు మళ్ళీ ఇంట్లోనే కట్ చేద్దామని అనుకున్నాము. సో వెళ్ళి ఫస్ట్ పెసరావకాయకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి తెలుసా? ఆ పేరులోనే ఉంది కదా, పెసర అని చెప్పి. పెసరపప్పు ఒక రోజు ముందే ఎండలో పెట్టుకోవాలి. ఎండ ఎక్కువ లేదనుకోండి, అప్పుడు ప్యాన్ పైన లైట్గా జస్ట్ వేడెక్కే వరకు వేడి చేసుకుని తీసేయాలి. అస్సలు బర్న్ అవ్వకూడదు. సిమ్లోనే పెట్టి కొంచెం వేడి అవ్వగానే లైక్ 2-3 minutes తీసేసి గ్రైండ్ చేసుకోవాలి. సో లోపలికి వెళ్ళి ఫస్ట్ గ్రైండ్ చేసుకుని వద్దాము. సో పప్పు ఎప్పుడు ఇలా డ్రైగా ఉండాలన్నమాట. ఇది మేము నిన్న ఎండలో పెట్టుకున్నాం కాబట్టి ఇలా ఉంది. అండ్ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడు మనం గ్రైండింగ్ చేసుకుంటున్నా సరే కొంచెంగా చేసుకుంటే ఈజీగా అయిపోద్ది వర్క్ అంతా అని. సో ఫస్ట్ టైం మనం వేస్తే కొంచెం మురుమురుగా వస్తుంది అనమాట, అంటే రవ్వలా ఉంటుంది. అండ్ మనకి పెసరపప్పు పౌడర్ అయిపోయింది అనమాట. ఇలాగే గ్రైండ్ చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. అండ్ ముక్కలోకి కూడా ఆ పిండి కరెక్ట్గా పడుతుంది. ఆవు పిండి ఎలా వేసుకుంటామో ఈ పచ్చళ్ళలో కూడా ఆవు పిండి వేస్తాము, బట్ దాంతోపాటు పెసరపిండి కూడా వేసుకోవాలన్నమాట. సో కాయలు తెచ్చుకున్న తర్వాత నీట్గా కడుక్కోవాలి. మనం మంచినీళ్ళలోని మంచిగా కడుక్కుని ఈ తెల్లగా అవి లేకుండా చూడాలన్నమాట. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అస్సలు వాటర్ తగలకూడదు. అది కూడా చాలా బాగా మైండ్లో పెట్టుకోవాలి. సో అందుకని నీట్గా తుడుచుకుని ఇక్కడ పెట్టేసుకుంటే అవి మనం మిగతా ప్రిపేర్ అయ్యే లోపల అవి ఆరిపోతాయి అన్నమాట గాలికి. సో ఇప్పుడు మనము కాయలన్నీ తుడిచేసుకున్నాం కాబట్టి ఇట్లా డ్రైగా ఉండాలన్నమాట. దాని తర్వాత మనం కాయని తీసుకుని ఇలాంటి చెక్క ఏదన్నా రెడీగా పెట్టుకోవాలి. కటింగ్ చేసుకుంటే కనుక, మనం ఇంట్లో కటింగ్ చేస్తే కనుక మనం చెక్క మీద పెట్టుకుని ఇలాంటి కత్తి పెట్టుకుంటే ఈజీ ఉంటుంది.
సో ముక్కలన్నీ కొట్టేసుకున్న తర్వాత ఈ లోపల ఏదైతే పొర ఉంటుందో అది తీసుకోవాలి కంపల్సరీ, లేదంటే పచ్చడి నిండా ఇవే కనిపిస్తాయి అన్నమాట. అండ్ అందుకనే చెప్పాను కదా దీనికి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. ఇగో ఇట్లా ఒక్కొక్కటి తీసుకుంటే క్లీన్ అయిపోతాయి. అండ్ తీసుకుని అందుకని ఎక్కువ క్వాంటిటీ ఇంట్లో పెట్టుకోవడం కష్టమని ఫీల్ అవుతారు. సో అందుకని నేను ఇప్పుడు కూడా ఒక 20 కాయలే చూపిస్తున్నాను. ఇది తిని చూడు ఒకసారి. పుల్లగొందలే తీగ ఉన్నట్టు అనిపించింది నాకు. హలో అటే పుల్లగా ఉందా లేదా సరిపోద్దా? మా మమ్మీ ఊరికే కాయలు తెప్పిస్తున్నా అది అంటే పుల్లగా ఉన్నాయలేదు చూడు, ఇలా ఉన్నాయలేదు చూడు, నిగనిగలు ఆడుతున్నాయలేదు చూడు అని ఎన్ని చెప్పిందంటే అసలు. అందుకే నీకోసం 20 వాడుతున్నాను. బామ్మా రెడీయా? మా మనవరాలు యూట్యూబ్లో నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు చాలా సంతోషం, ఆనందంగా ఉంది. జీడి తీసి పొరతిస్తే చాలు, నలుపు ఉంటే తీయాలి. నిన్న మావన్నీ నల్లకాయలే, పెసరావకాయ పెట్టింది. మొన్న 20 వాళ్ళ చెల్లెలు తెచ్చిచ్చింది కదా తాను. ఏంటమ్మా గుండు చేయించుకున్నా బోడుండ్రాళ్ళు వసేవా? వాళ్ళ నాన్న ఒక్క మనిషిని చేయలే పాపం, ఒక్కదానికి పిలవలే, పెళ్ళికి పిలవలే, ఎంగే ఏడాది దానికి పిలవలే. అసలు ఎన్ని బారసాలు చేశాడు, అన్నప్రాసన చేశాడు, గుండు చేయించాడు. సరిపోయింది, కరెక్ట్ దొరికావు నువ్వు. కాదు ఫస్ట్ బర్త్డే కైనా పిలుస్తాడా? ఫస్ట్ బర్త్డేకి పిలుస్తావా? మీ నాన్నకి డబ్బులు తక్కువ అయ్యాయి అవునాను? బోల్డ్ సంపాదిస్తారు ఈవెంట్లో అమ్మా నాన్న ఇద్దరును, తాత బామ్మ ఇంతమంది ఉండి నీకు ఏమి చేయకుండా ఉన్నారా? దెబ్బలాడొద్దు నువ్వు, గట్టిగా దెబ్బలాడు. ఏంటి నేను ఒక్క పిల్లని, ఆడపిల్ల, ఇన్ని ఏమి చేయకుండా ఉంటారా అని అడుగు. గట్టిగా అడుగు, గట్టిగా గడప దాటితే గారెలు, బోర్ల పట్టే బొబ్బట్లు, నవ్వితే నువ్వులు ఉండలు, పలుకులకి చిలకలు, పాకితే పర్వాన్నం, అన్ని చేసేసావా? అన్ని చేసేసింది. అయితే ఒక పని చేద్దాం బామ్మ, అన్ని కలిపి ఒక రోజు వండేసి అందరూ తినేయాలి. ఏడా అదికి ప్రెషన్ పిన్ లాగా పుట్టినరోజు నాడే ఇవన్నీ కూడా టేబుల్ మీద పెట్టి యూట్యూబ్లో ఎపిసోడ్ చేసుకోను. ఒక ఎపిసోడ్ చేయను ఇంకే నువ్వు. అది కాదు బామ్మ, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అందరూ మిమ్మల్ని అడిగారు కదా, ఏమని అడుగుతారు? బిగ్ బాస్ బామ్మనా ఏమంటారు? బిగ్ బాస్ బామ్మ, బిగ్ బాస్ బామ్మ అని గుర్తుపడతారా? కాదు, ట్రైన్లోనే షిరిడి వెళ్ళేటప్పుడు మీరు బిగ్ బాస్లో వచ్చారు కదండి, వరుణ్ సందేశ్ వాళ్ళ బామ్మగారు కదండి. అవును, మరి మీరు ఎంత నీట్గా మరి బిగ్ బాస్ని పిలిచారు కదా. అప్పుడు 6 ఏళ్ళ క్రితం ఇంకా చాలా ఓపుకుందిగా తాతయ్య అన్నారు అనుకుంటా మంచిగా. నాకు పెసరావకి అనగానే అబ్బా మన ఇంట్లో కూడా పెట్టించుకుందాం అని అనిపించింది. సందేశ్ కూడా బాగానే ఇష్టం కదా పెసరావకి. చాలా చిన్నప్పటి నుంచి బాగా అలవాటే. సందేశ్కి మా మూడో వాడికి ఎంత, వేణుబాబాయ్కి ఎంత ఇష్టం అసలు. వెల్లుల్లావకే పెసరావకే రెండు. నేను ఎప్పుడు పెడతా ఎపిసోడ్ యూట్యూబ్లో? ఎల్లుండి సాయంత్రం. ఎల్లుండి సాయంత్రం అంటే ఏ రోజు? సండే. సండే అయితే సండే 5 o'clock రిలీజ్ చేస్తుంది అన్నమాట ప్రతి సండే. మీరు ఎక్కడ చూస్తారు? టీవీలో చూస్తారు కదా? టీవీలో చూస్తాం. మా అబ్బాయి మా కోళ్ళ యూట్యూబ్లో చూపిస్తారు, ఇదిగా రిలీజ్ చేస్తుందని. మీకు అన్నిటికన్నా ఏది ఫేవరెట్ ఎపిసోడ్ చెప్పండి బామ్మ. నాకు బాగా గుర్తు, ఏ ఎపిసోడో నాకు తెలుసు. షష్ఠపూర్తి. అందరూ అడుగుతారు నన్ను ఏమని అంటే, మీకు అసలు ఇవన్నీ ఆవకాయలు ఇవన్నీ పట్టడం ఎలా వచ్చింది అది ఇది అంటే నేను చెప్పాను అనమాట. మా బామ్మని అడుగుతాను ప్రతిసారి పట్టేటప్పుడు, ముందు ఫోన్ చేసి మళ్ళీ అన్ని తెలుసుకుని మళ్ళీ చేస్తాను. నేను మొత్తం 100 రకాల పచ్చళ్ళు చెప్తా. పచ్చళ్ళు అన్ని. దోసకాయ పెట్టుకుంటాను, టొమాటో, పచ్చి టొమాటోలు, ఆవకాయ పెడతాం. అయితే అప్పుడు ఏం చేద్దాం తెలుసా, చూసే వాళ్ళందరిని అడుగుతాను, ఒకవేళ మీరు బామ్మ రెసిపీస్ తెలుసుకోవాలంటే కింద కామెంట్ పెట్టండి అని చెప్పి. అప్పుడు ఒకవేళ వాళ్ళు అడిగారు అనుకోండి రెసిపీస్ కావాలి అని చెప్పి, అప్పుడు నేను మీ దగ్గర రాసుకుని వచ్చి ఇక్కడ చేస్తాను. అదే సరే, నేను చెప్తాను, నువ్వు వాళ్ళకి చెప్తా ఉండు. అంతే సరిపోద్ది. ఇప్పుడు మామూలు ఆవకాయ కాకుండా మనం పెసరావకాయ పెడుతున్నాం కాబట్టి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పేద్దాము. నేను చెప్తాను, ఇంకేమైనా మిస్ అయితే మీరు చెప్పండి. మామిడి ముక్కలు అండ్ ఆవు పిండి, కారం, పసుపు,
ఇంగువ, నూనె, ఉప్పు. పెసరపిండి అసలైంది మర్చిపోయావా? మర్చిపోయాను అసలైంది. పెసరపిండి, ఎండ పెట్టుకున్న పెసరపప్పు, గ్రైండ్ చేసుకున్న పిండి. సో ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మెయిన్. దాంతోపాటు జాడీ కావాలి. జాడీలో అయితే పచ్చడి నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది, ఏడాది ఉంటుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా చాలా హైజీన్గా చేయాలన్నమాట. అంటే మనం నీట్గా స్నానం చేసుకుని శుద్ధితో చేయాలి పచ్చడి. అంటే ఎన్ని వంటలు చేసినా ఇది ఒక ఎత్తు, దానికి ఏంటి అనేది తెలియదు కానీ బట్ ఇవన్నీ చాలా శుభ్రంగా ఉంచాలని చిన్నప్పటి నుంచే మనకి నేర్పిస్తారు. అది మడి బట్టలు కట్టుకుని కూర్చుని ఒక చోట ప్రదేశం ఎవరు చూడకుండా మనకు మనమే చేసుకుంటాం అన్నమాట. అది ఫస్ట్ అయితే పెసరపిండి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అది యూజ్ చేస్తున్నాను. అది 4 కొలవాలి. 4 గ్లాసులు రావాలి ఇది. దీంతో కొలు. ఓకే చూడండి, నొక్కక అలాగా నొక్కితే అణిగిపోతుంది. ఇదిగో ఎంతైనా అలా పోయి చాలు కదా. అలా పోయి ఇది ఒక గ్లాసు, మళ్ళీ పోయి ఇలా 4 గ్లాసులు వేయాలి. సో 3:30 పెసరపిండి వేసుకున్నాము. ఇప్పుడు అసలు 4 గ్లాసులు వేసుకుంటే 3 గ్లాసులు కారం వేయాలి. ఓహో, 4 గ్లాసులు పెసరపిండి వేసుకున్నప్పుడు 3 గ్లాసులు కారం, 2 గ్లాసులు ఆవా, 4 గ్లాసులు ఉప్పు. ఓకే, ఇవి అన్ని బ్రాండ్స్ కాకుండా పచ్చడికి సపరేట్ వాడుకోవాలి. 3 మ్యాంగో. 3 మ్యాంగో అయితే ఈజీగా అవైలబుల్ ఉంటుంది మనకి. 3 మ్యాంగో ఎప్పుడు దొరుకుతుంది, అది పెట్టచ్చు. ఇంకా వేరే వేరే కొట్టిన కారాలు ఎక్కడైనా స్పెషల్గా దొరికితే ఆ ఊరగాయ కారాలు పెట్టుకోవాలి. ఓకే, నూనె కూడా ఏఎస్ బ్రాండ్ నూనె, పప్పు నూనె, సావల కొట్ట వేసుకోవాలి. మీరు చెప్పిందే నేను అన్ని తీసుకొచ్చాను. సో 3 మ్యాంగో కారం పొడి వేసుకుంటే ఏంటంటే రంగు, రుచి అన్ని వాసన. ఇప్పుడు కారం మేము ఎక్కువ తింటాం కదా బామ్మ, అలా అని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. రుచి పాడైపోతుంది, టేస్ట్ ఉండదు. ఓకే, సో అందుకని ఎలా చేసి పని అలాగే చెయ్యాలి. ఆవపిండి కూడా మనకి 3 మ్యాంగోలో దొరికిపోద్ది అన్నమాట. ఊరగాయ సరుకులన్నీ ఒక చోటే మంచిగా దొరుకుతాయి. 2 గ్లాసులు ఆవపిండి. 2 గ్లాసులు ఆవపిండి. సో ఉప్పులో ఒక్కొక్కసారి ప్యాకెట్స్ లో ఉంటది కాబట్టి ఉండలు ఏమున్నాయో చూసుకోవాలి. శుభ్రంగా పొడిని చేసుకోవాలి. చేసుకోకపోతే ఉప్పు ఎక్కువ అయిపోద్ది కదా. ఉప్పు ఎక్కువ అయిపోతుంది, పెసరపిండి కదా. ఓకే, ఇప్పుడు ఇది ఎంత అయిన పసుపు? 2 చెంచాలు. సో ఇప్పుడు మనము పసుపు, ఆవపిండి, ఉప్పు, ఇంకా కారం, పెసరపిండి అన్నీ వేసుకున్నాం కాబట్టి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు గుండంతా రెడీ అయింది కాబట్టి మనము అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ గిన్నెలో వేసాం కాబట్టి ఈ గిన్నెతో మెషర్ చేస్తున్నాను ముక్కలు. ఒకటిన్నరే వచ్చాయన్నమాట. పెసరావకాయకి 4 గ్లాసులు పెసరపిండి, 3 గ్లాసులు కారం, 2 గ్లాసులు ఆవపిండి, 4 గ్లాసులు ఉప్పు, 2 కేజీలు నూనె. ఈ 3 కలిపిన గుండా 1 గిన్నెకి 3 గిన్నెలు ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకున్నాక ఇది 1 కేజీ నూనెతో కలిపేసి జాడీలోకి ఎత్తుకోవాలి. ఓకే, ఇది ఎన్ని కాయలు? 20 కాయలకి. 20 కాయలకి మెజర్మెంట్ ఇది. సరే, ఓకే. సో ఇప్పుడు మనం ముక్కలు, పిండి, జాడి ఇలా లైన్ గా పెట్టుకున్నాం కదా. ఫస్ట్ అయితే పసుపు వేయాలా బామ్మ? చాలు, ఖాళీ జాడీలో పసుపు వేసుకోవాలి. సో ఇది ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె వాడుతున్నాం అనమాట. ఇదైతే ఏంటంటే మనకి టేస్ట్. బామ్మ ఇప్పుడు నూనె జాడీలో కొంచెం ఇది బిగిసేందుకు ముక్కలు పాడవకుండా బద్ద మెత్తపడకుండా ఉండేందుకు నూనె వేస్తారు. ఓకే, చాలు చాలు చాలు. ఇదేసి ఇలా గుప్పుడు పిండి, గుప్పుడు ముక్కలు అందులో ఎత్తుకోవాలి. ఓకే, సో మనము ఈ ముక్కలు
వేసేటప్పుడు గుప్పుడు గుప్పుడు ముక్కలు గుప్పుడు గుప్పుడు పిండి తీసుకుంటూ వేయాలంట. మీకెవరు నేర్పించారు బామ్మ? నాకన్నీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూసి నేర్చుకున్నా. చూసే నేను అన్ని పనులు మాకు బోడిమ్మ పాలేరు అప్పారావు 2 మొక్కలు కొట్టడం, నేను మొక్కలు కూడా నేనే కొట్టిదాన్ని తెలుసా. కొన్ని 30 ఏళ్ళ దాకా 60 ఏళ్ళు అయింది పెళ్ళి అయితే 30 ఏళ్ళ దాకా కొట్టే నేను. తర్వాత బయట కొట్టించారు. తర్వాత ఇంకా అదే మామిడికాయలు అమ్మేవాడే, మా గుమ్మలో ఉండేవాడు గణపతి అని, వాడు మొక్కలు కొట్టేవాడు. అన్ని తాత ఎవరింట్లోనే ఏదైనా తినొచ్చి అడిగొచ్చి అది చేయమని వారు నన్ను. కాలిఫ్లవర్ ఆవకాయ పెట్టేదాన్ని. ఇప్పుడు సందేశ్ ఏం చేస్తున్నారు తెలుసా, తాతయ్య ఎవరింట్లో అన్నా తినేవాళ్ళు, సందేశ్ ఏమో యూట్యూబ్ లో చూసి ఇది చేయి అది చేయని అడుగుతారు. అవును, జనరేషన్ మారింది కదా. అదే మరి ఇప్పుడు అన్ని అరిచేతిలో స్వర్గం అని వాడు ఎక్కడికి వెళ్ళకుండా వచ్చేస్తున్నాయి కదా మరి. అవును, మా మహారాజుకి కాదు. ఇప్పుడు నూనె, ఇప్పుడు ఇది డ్రైగా ఉంది కదా, నీళ్ళు పోయాలి కేజీ నూనె పోస్తాం కదా, పోసినప్పుడు కలిసిపోద్దా? అది ఊరిపోతుంది. నువ్వేం ఎల్లుండి చెయ్యాలి. ఓకే, 3వ నాడు తిరగేసిస్తున్నాడు కలపాలి. సరే, అడుగు నుంచి పెసరావకాయ పెట్టిస్తున్నా మా మనవరాల చేత. నువ్వు వస్తేగా అసలు నాకు కనపడతావా మహారాజు? ఇలా మొహం నా హోటల్కి వచ్చా మొహం చూపించా వెళ్ళిపోయావు. వాళ్ళు ఏమన్నా అంటే నువ్వు తిడతావా నన్ను? ఓకే, సో మనం పిండి ముక్కలు కలిపి దీంట్లో వేసుకున్నాం కాబట్టి గుండం మొత్తము దానిపైన నూనె వేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ 1 లీటర్ ఆఫ్ ఆయిల్ దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఇదేంటంటే ఇంగువ నూనె అనమాట. ఇంగువ నూనె అంటే పాలింగువ అని దొరుకుతుంది మనకి, పికిల్ సామాన్లు అమ్మే, ఊరగాయ సామాన్లు అమ్మే షాప్లో దొరుకుతుంది. పాలింగువ అని సన్నగా ఇంత డబ్బా వస్తుంది. ఆ పాలింగువని తెచ్చుకుని కొంచెం నూనెలో కొంచెం వేడి చేసుకోవాలన్నమాట. బాగా మరగ పెట్టకూడదు. వేడి చేసుకుని దాన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. మరి వేడి ఆయిల్ వేయకూడదు, జాడిపోతుంది. ఓకే, సరే. ఇది గోరువెచ్చగా ఉండగా పోసుకోవాలి. ఓకే, సో నూనె కూడా వేసేసుకుని, ఇంగు నూనె కూడా వేసుకుని మొత్తం అంతా జాడీలో పెట్టేసామన్నమాట. ఏం లేదు, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఈ మెజర్మెంట్స్, ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా చూసుకుంటే పచ్చడి ఎవరన్నా పెట్టుకోవచ్చు. అండ్ నాకు బామ్మ ఉన్నారు కాబట్టి బామ్మ నేర్పించేశారు. సో మీరు కూడా ఈజీగా నేర్చుకోవాలని చెప్పి, యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం పర్లేదు, కానీ అమెరికాలో యూకేలో అట్లా ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అవ్వచ్చు. కానీ మంచి కాయలు దొరికితే కనుక మీరు కూడా పట్టేసుకోవచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకుని పెట్టుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ వస్తే కనుక కమెంట్ చేయండి. ఐ ట్రై టు రిప్లై టు ఆల్ యువర్ కమెంట్స్. మొత్తము ఇలా పెట్టుకున్న తర్వాత క్లోజ్ చేసేసి ఒక 3 రోజుల వరకు కదపకూడదు అనమాట. కదపకుండా ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో పెట్టుకుని దాని తర్వాత తీసి ఉప్పుకు సరిపోకపోయినా కారం బామ్మ చెప్పిన మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోతాయి, అసలు తిరుగుండదు. సో మీకు కనుక కారం తక్కువైనా లేకపోతే ఏం తక్కువైనా 3వ రోజు కలుపుకోవచ్చు. నూనె కూడా వేసుకోవచ్చు కదా కావాలని. మీకు ఏది చాలా దనిపిస్తే వేసుకోండి. అది ఓకే, అన్ని పదార్థాల్లోనూ. సరే, సో అలా పెట్టామన్నమాట మా పెసరావకాయ మా బామ్మగారితో. సో పచ్చడి ఇంతటితో మా పనంతా అయిపోయింది అనమాట. ఇక్కడితో అయిపోలే, పైకి వచ్చి మీరు నా దేవుడి గది చూసి ఎలా ఉన్నాయో మా దేవుళ్ళన్నీ చూసి చెప్పాలి. వీడియోలో చూసారు కదా, అర్థమైంది ఎలా పెట్టాను. చూసాను. సో ఆవకాయ ఎలా పెట్టుకున్నా ఏం చేసినా సరే లాస్ట్లో నాకు ఆవకాయ ఊటలో అన్నం కలుపుకుని తినడం చాలా ఇష్టం. నోరు ఊరిపోద్ది అనమాట. ఆ పాయింట్ వచ్చేసరికి ఇంట్లో అందరు రెడీ ఉంటారు. కానీ ఈసారి ఏమైంది తెలుసా, పొద్దున్న 8ంటికి మొదలెట్టాం అండ్ 10 అవుతుంది, ఇంకా ఎవరు తినడానికి రెడీగా లేరు. సో నేను మాత్రం ఐ వాంటెడ్ టు ఫీల్ దట్ ఆవకాయ ఊట. సో అందుకని రైస్ వేసి కలుపుతున్నాను. సో ఇలా ఊటంతా కలుపుకొని మంచిగా ఒక ముద్ద చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అబ్బా, నాకు అది తెలుస్తుంది, లైక్ పెసరపిండి టేస్ట్ వస్తుంది. కానీ యాక్చువల్లీ పెసరావకాయ ఎప్పుడు 3 days తర్వాత కలుపుకుని తింటే
అదిరిపోద్ది. ఒకవేళ పెసరావకాయ ఎవరికన్నా తెలియకపోతే మస్ట్ 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 ట్రై చేయండి. ఆవకాయ ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి పెసరావకాయ నచ్చుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక కమ్మదనం ఎంత బాగుంటుందో తెలుసా. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్. డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఫైనల్గా మా ఆవకాయ అయిపోయింది. అన్ని దేవుళ్ళ విగ్రహాలు పెట్టాం. థ్యాంక్ యూ వచ్చినందుకు. అయ్యా ఇది నీకు మన ఇంట్లో మనకి అసలు మీరు పెద్దోళ్ళు కదా మా అందరికన్నా, అందుకని బాగుందా? దుద్దులా మొన్న చేయించుకున్నా డైమండ్వి, రోజు పెట్టుకోవడానికి. అలాగా ఇది రోజు రోజుకి పైకి ఎదుగుతూ నువ్వు వాడు అలా కలకాలం కళాశాగా ఉంటూ ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలని నా కోరిక. వచ్చి మధ్య మధ్య నన్ను నెలకోసారు వారానికోసారు వచ్చి మీ ఇద్దరు చూసి సరే ఆనందం కల్పించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ బామ్మ. నేను అదే నాకు కావాల్సింది. బట్టలు డబ్బులు దర్శనం కాదు, మీరు వచ్చి. అవును సరే, ఇంకొక లాస్ట్ క్వశ్చన్. మీరు ఈ జనరేషన్ పిల్లలకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండాలి అని కోరుకుంటాను. ఓకే, అది సో అందరూ కలిసిమెలిసి ఏ ద్వేషాలు ఏమీ లేకుండా సుఖంగా ఉండాలి. అండ్ మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే అస్సలు మర్చిపోదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Lots of love with Bamma signing off. See you guys next week. Bye bye.